జనసేన నాయకత్వం ఒక పద్ధతి ప్రకారం ముందుకెళుతోంది. ఏపీలో కూటమి పరంగా అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టినట్టు ప్రచారం నడుస్తోంది. పార్టీ విస్తరణపై శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కేరళలో ఆ పార్టీ విస్తరణ జరిగింది. ఆ రాష్ట్రంలో వివిధ పార్టీల్లోని 200 మంది నేతలు జనసేనలో చేరడం విశేషం. జనసేన అగ్రనేతలు నాగబాబు, రామ్ తాళ్ళూరిల సమక్షంలో కేరళలో జనసేనలో చేరికలు పెరిగాయి. కేరళ నుంచి వచ్చిన వినతుల మేరకు పవన్ కళ్యాణ్ స్పందించారు. నాగబాబుతో పాటు రామ్ తాళ్ళూరిలను అక్కడకు పంపారు. అయితే కేరళలో పెద్ద ఎత్తున నేతలు జనసేనలో చేరడం ఇప్పుడు కొత్త ప్రచారానికి తెరతీసింది. మున్ముందు జనసేన రాజకీయ ప్రయాణం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించనుందని అర్థమవుతోంది. ఎప్పుడూ దూకుడు రాజకీయాలు చేయలేదు పవన్. జనసేన పరంగా దూకుడుగా అడుగులు వేయలేదు. ముందుగా ఏపీలో సిద్ధాంతపరంగా ముందుకు వెళ్లారు. సంప్రదాయ రాజకీయ పార్టీ మాదిరిగా అస్సలు వ్యవహరించలేదు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చితేనే కొనసాగాలని కుండబద్దలు కొట్టారు. నాయకులకు భారతీయ జనతా పార్టీ మాదిరిగా సిద్ధాంతపరంగా జనసేనను నిలబెట్టాలని చూశారు. ఈ క్రమంలో హిందుత్వవాదాన్ని, సనాతన ధర్మ పరిరక్షణ నినాదాన్ని అందుకున్నారు. దీని వెనుక లోతైన వ్యూహం ఉంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. కానీ బలమైన సిద్ధాంతాల నడుమ అవి కొనసాగుతున్నాయి. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతం పూర్తిగా రాజకీయ పార్టీలను కబలించింది. అటువంటి చోట సనాతన ధర్మం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఒక వర్గం ప్రజలను ఆకర్షించగలిగారు పవన్.